జగదానందకారక ఈ పాటను ఆలపించడానికి చిరంజీవి సాయి రమ్యని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ పాటని ఈ చిత్రంలో తెలుగువారు మా గాయకుడు అని చెప్పుకునే సంగీత కులపెద్ద శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారు అలాగే శ్రేయ ఘోషల్ ఆలపించినటువంటి ఈ పాటని ఇప్పుడు చిరంజీవి సాయి రమ్య ఆలపిస్తుంది. परिपालका जगदानंदकारका जय जानकी प्राणनायका शुभ स्वागतं प्रिय परिपालका मंगलकरमौ नीराका धर्मानिकि वेदिकाओगाक मा जीवनमेक पावनमौगाक नी पालन श्रीकरमौगाक सुख शांतुलु సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సింహాసనం పులకించే చేసి అభివందనం సామ్రాజ్య లక్ష్మి పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక పౌరులందరిని
అమ్మా సాయి రమ్య, చాలా బాగా పాడాం. థ్యాంక్ యూ సార్. ఎంతో లీనమయ్యేంత పాటలో చక్కగా ఎంతో మన తెలుగుతనం ఉట్టిపడేలా ప్రతి అక్షరం ఎంత బాగా పాడారు. బాలసుబ్రహ్మణ్యం గారు, ఘోష్ గారు ఎంత బాగా పాడారు. అంత చక్కగా పాడాము. థ్యాంక్ యూ సార్. ముళ్ళపూడి రమణ గారు మహర్షి, ఆయన వశిష్ఠ మహర్షి వెంట ఆయన ఫోన్ చేసి బాపు గారికి, ఇళయరాజా గారు మేము ఉంటే మహాబలిపురంలో ప్రత్యేకించి చెప్పారు, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అనే త్యాగరాజస్వామి వారి కీర్తన, పంచరత్న కీర్తనలోని ఆ 2 సంబోధనలు మనం వాడుకుందాము, అవి పెట్టాలి అని. నేను అలా కాకుండా ఏమన్నా రాయాలి అని నేను ప్రయత్నం చేశాను. చేస్తే బాపు గారు అన్నారు, వద్దండి రమణ గారు చెప్పారు, ఇక మనం అది నృత్యేద్దాం అంతే. అంటే రమణ గారు చెప్పారంటే ఇక బాపు గారికి ఇక అది వేదవాక్కు, ఆయన ఊరికనే చెప్పరు. నేను అది పాట మొత్తం కంపోజ్ అయిన తర్వాత నేను ఆలోచిస్తే ఆయన నిజంగా ఆ ఋషి అయిన సీతని అక్కడ నేను ప్రాణపరిత్యాగం చేసేస్తాను, నా ప్రాణం వదిలేసేస్తాను రాముడు కనుక వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే అని చెప్పింది. అందుకని ఈయన సముద్రం దాటి రావణాసురుణ్ణి సంహరించి లోకకంటకుడైన వాడిని జగత్తుకి ఆనందం కలిగించాడు, జగత్తుకి ఆనందకారకుడయ్యాడు అక్కడ. అట్లాగే జానకి ప్రాణనాయకుడయ్యాడు, ప్రాణరక్షణ చేశాడు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అని రాముణ్ణి సంబోధిస్తూ ఆ సీతాదేవిని తీసుకొస్తున్నప్పుడు పట్టాభిషిక్తుడిని చేయటానికి ఆ పల్లవి, ఆ 2 మాటలు పెట్టడం చాలా సమంజసం అన్నమాట. మహానుభావుడు మహర్షి, ఆయన జీవితం అంతా కూడా ఒక సత్వగుణంతో 10 మందికి ఉపకారం చేస్తూ, ఆయనకి దాహం వేస్తే ఎదుటి వాళ్ళని మీకు దాహంగా, మీకు మంచినీళ్ళు కావాలా అని అడిగేటువంటి గొప్ప వ్యక్తిత్వ సంపన్నుడు ఆయన. అటువంటి మహానుభావుడు ఆయన దీనికి గొప్ప స్క్రిప్ట్ని అందించటం, 5వ సారి ఆయన రామాయణం రాయటం ఇది.